హాయ్ హలో అందరికీ సేమియా సగ్గుబియ్యం పాయసం. దానికోసం కొంచెం ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. బికాజ్ ఆవు నెయ్యి పిల్లలకు చాలా మంచిది, అందుకని ఆవు నెయ్యితో చేస్తున్నా. ఇక్కడ కిస్మిస్ని వాటర్లో నానబెట్టేసాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సేమియా తీసుకుంటున్నాను. సేమియా ఫ్రై చేయడానికి సేమియా తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత సేమియా వేసుకున్నాను. అండ్ అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అందరికీ వేసుకోవాల్సిందే, ఏంటి ఒక్కొక్కసారి చెప్తున్నాను ఏదో ప్రతి ఫెస్టివల్కి స్వీట్ చేయడం మనకు ఒక అలవాటు కదా. దేవుళ్ళు తింటారో తినరో తెలియదు, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ కోసం మనం చేసి పెడతాం కదా. అలా ఈరోజు శ్రీరామనవమి రోజు వడపప్పు పానకంతో పాటు సేమియా ప్రసాదంగా సమర్పించాను ఆ సీతారాములకి. అందుకని చిన్న వీడియో మీకోసం తీసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ సమ్ షుగర్ యాడ్ చేస్తాను. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి చెప్తున్నా మామూలుగా సింపుల్గా. అండ్ ఇదంతా ఆ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఐ యాడెడ్ సమ్ ఇలాచీ కలర్ కోసము, ఇలాచీ ఫ్లేవర్ కోసం, వాట్ ఎవర్ అయితే ఫ్లేవర్ కోసం కొంచెం యాడెడ్ సమ్ ఇలాచీని ఇలా దంచేసి చిన్న పౌడర్లా చేసి ఇలాచీ యాడ్ చేసి ఇక్కడ చిన్న వాటిని మెత్తని పౌడర్లా చేసి, చిన్నదే కదా అందుకని మిక్సీ అలాంటిది ఏది యూజ్ చేయలేదు, దీంతో చేస్తున్నా. ఇది అయిపోయింది, మోస్ట్లీ అయిపోవచ్చింది. అండ్ ఇలాచీ యాడ్ చేసిన తర్వాత మై సేమియా సగ్గుబియ్యం ఈజ్ రెడీ. అందరికీ నా తరఫున మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.